కాంగ్రెస్ 6 గ్యారంటీల అమలు విషయంలో ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 6 గ్యారంటీల దరఖాస్తు ప్రక్రియ అంతా గందరగోళంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. పథకాల వారీగా దరఖాస్తు అన్నిటికీ ఒకటేనా, ఒక్కో వ్యక్తికి ఒక్కో అప్లికేషనా, కుటుంబానికి ఒకటా అన్న దానిపై ప్రజల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆరు గ్యారంటీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన దరఖాస్తుల ప్రక్రియపై ప్రజల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏ పథకానికి ఎవరు ఏ విధంగా దరఖాస్తు చేయాలనే దానిపై గందరగోళానికి గురవుతున్నారు. దరఖాస్తుకు ప్రభుత్వం నుంచి సరైన మార్గదర్శకాలు కానీ, దరఖాస్తు నమూనా కానీ విడుదల చేయకపోవడమే ప్రజల సందేహాలకు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల వద్ద కూడా ఇప్పటివరకు స్పష్టత లేకపోవడం గమనార్హం. 2 రోజుల ముందే గ్రామాలకు దరఖాస్తులను అందిస్తామని, ఎవరు ఏ పథకానికి అర్హులో వారు దరఖాస్తు ఫారం నింపి అందించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటీవల తెలిపారు. కానీ మంగళవారం రాత్రి వరకు కూడా గ్రామాలకు దరఖాస్తు ఫారాలు అందలేదు. గురువారం నుంచి ప్రజాపాలన పేరిట గ్రామాల్లో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో ఆయా పథకాలకు ఎలా దరఖాస్తు చేయాలో తెలియక ప్రజలు ఆగమవుతున్నారు. కొన్ని పథకాలకు అసలు దరఖాస్తులు స్వీకరించాల్సిన అవసరమే లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి పథకానికి తెల్ల రేషన్ కార్డును ప్రామాణికంగా పరిగణిస్తున్నట్టు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ప్రతి దరఖాస్తుకు రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డును జత చేయాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రేషన్ కార్డుల వివరాలు, అందులోని లబ్ధిదారుల వివరాలు పౌర సరఫరాల శాఖ వద్ద ఉన్నాయి. ఇందులో మహిళలు ఎంతమంది, పురుషులు ఎంతమంది అనే వివరాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో గృహజ్యోతిలో భాగమైన ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్కు కొత్తగా దరఖాస్తులు ఏ విధంగా స్వీకరిస్తారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ హామీ విషయంలోనూ ఇదే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. రేషన్ కార్డుదారుల వివరాలు, గ్యాస్ కనెక్షన్ల వివరాలు సివిల్ సప్లై వద్ద ఉన్నాయి. వాటిని క్రోడీకరించి ఈ పథకం అమలు చేస్తే సరిపోతుంది. అయినా మళ్లీ దరఖాస్తు తీసుకుంటున్నది. రైతు భరోసా కోసం రైతుల నుంచి దరఖాస్తు తీసుకుంటామని ప్రకటించింది. గత ప్రతి సీజన్లో రైతు బంధు విడుదలకు ముందు కొత్త రైతుల వివరాలను ఆయా ఏఈఓలు సేకరించి వారిని రైతు బంధు జాబితాలో చేర్చారు. ఇలాంటప్పుడు మళ్లీ దరఖాస్తు ఎందుకనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రైతులతో సమానంగా కౌలు రైతులకు కూడా ప్రతి ఎకరాకు ఏడాదికి 15,000 రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రజాపాలనలో భాగంగా రైతు భరోసాకు కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు వెల్లడించింది. అయితే కొత్త రైతులకు సంబంధించి దరఖాస్తుకు ఇబ్బంది లేకపోయినప్పటికీ కౌలు దరఖాస్తుపై స్పష్టత కరువైంది. అసలు కౌలు రైతుల నుంచి దరఖాస్తులు తీసుకుంటామని ప్రభుత్వం ఎక్కడా ప్రకటించలేదు. మిగిలిన పథకాలకు రేషన్ కార్డును ప్రామాణికంగా ప్రకటించిన ప్రభుత్వం కౌలు రైతుల దరఖాస్తుకు ఎలాంటి నిబంధనల్ని విడుదల చేయలేదు. గ్రామ సభల్లో కౌలు రైతులను గుర్తిస్తామని చెప్పినప్పటికీ దీనికి సంబంధించి ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. దీంతో గ్రామ సభల్లో కౌలు రైతులు దరఖాస్తు చేసుకోవచ్చా, ఒకవేళ చేసుకుంటే ఏ ఆధారాలు సమర్పించాలనే దానిపై స్పష్టత కొరవడింది.